మనకి మానసిక అనారోగ్యాలు అంటే చాలా కామన్గా మనం చూసేవి ఆందోళన, కుంగుబాటు. సో ఫస్ట్ మనం వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే, కుంగుబాటులో అంటే డిప్రెషన్ అంటే జనాలు బాధగా ఉండడము, చాలా టైర్డ్గా ఉండడము, అలిసిపోవడం, ఇవన్నీ జరుగుతుంది. దీనికి కారణం ఏంటి అని మనం లోతుగా పరిశీలిస్తే, మన మెదడులో ఉండే రసాయనాలు ఏవైతే కొంచెం డిస్టర్బ్ అవ్వడం, అసమతుల్యత ఉండడం వలన మనకి ఈ డిప్రెషన్ అనేది వస్తుంది. అయితే ఈ రసాయనాలు ఏవైతే డిప్రెషన్లో భాగం తీసుకుంటాయో అవే రసాయనాలు మనకి మన ఆకలిని, మన అపిటైట్ని, క్రేవింగ్స్ని డిసైడ్ చేస్తుంది. దాని వలన డిప్రెషన్లో చాలా కామన్గా ఆకలి ఎక్కువ అవ్వడం అన్నా తక్కువ అవ్వడం అన్నా చూస్తుంటాం. ఈవెన్ శారీరక శ్రమ, ఫిజికల్ యాక్టివిటీ కూడా తక్కువ అవ్వడం మనం డిప్రెషన్లో చూస్తుంటాం. ఈ రెండు కారణాల వల్ల డిప్రెషన్లో చాలా కామన్గా, చాలా తరచుగా మనం ఊబకాయం చూస్తూ ఉంటాం. అది డిప్రెషన్ సంగతి. ఆందోళన విషయం తీసుకుంటే, ఆందోళనలో ఏమవుతుంది, ఆందోళనలో మనకి చాలా ఇబ్బంది పెట్టే ఆలోచనలు, చాలా ఇబ్బందికరమైన భావనలు మనకు వస్తూ ఉంటాయి. మామూలుగా మనకి మన జీవ నైపుణ్యాలు చాలా మంచిగా ఉన్నాయి అంటే మనం ఆ మంచి నైపుణ్యాలు యూజ్ చేసి దాన్ని అధిగమిస్తాం. కానీ చాలా మందికి ఈ ఇబ్బందికరమైన ఆలోచనల నుంచి బయటికి ఎలా రావాలో తెలియదు. సో వాళ్ళు జీవ నైపుణ్యాలు మంచివి యూజ్ చేసుకోకుండా తిండి వైపు మగ్గు చూపిస్తారు. బాధగా ఉంది, వెళ్ళి తిందాం, ఆందోళనగా ఉంది, వెళ్ళి తిందాం, ఇలాంటి హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడం వల్ల ఊబకాయం పెరుగుతుంది. దీన్ని ఇమోషనల్ ఈటింగ్ అన్న వర్డ్ కూడా మేము తరచుగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇవి రెండు ఒక పక్కన అయితే, ఆహారానికి సంబంధించిన మానసిక సమస్యలు మనకు ఒక 4-5 ఉంటాయి. వాటినే మనం బింజ్ ఈటింగ్ డిజార్డర్ అని, లేకపోతే నైట్ ఈటింగ్ డిజార్డర్ అని అంటాం. వీటిలో ఏమవుతుంది అంటే ఆహారం పైన కంప్లీట్గా కంట్రోల్ పోతుంది. అదే మెయిన్ సిమ్టమ్. దాంతోపాటు మనకి డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ అటువంటివి ఏమి ఎక్కువ ఉండవు. కానీ మెయిన్గా వాళ్ళకి ఆకలి తట్టుకోవడము, కంట్రోల్ చేసుకోవడము, క్రేవింగ్స్ కంట్రోల్ చేసుకోవడం అనేది ఉండదు. ఇవన్నీ కూడా మనకి మానసిక సమస్యలు దట్ లీడ్ టు, అంటే ఊబకాయానికి దారి తీసే మానసిక సమస్యలుగా చూడొచ్చు.